భయపడొద్దు. విశ్వాసం మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు భయపడొద్దని. ఎప్పటికప్పుడు దేవుడు మనల్ని విశ్వాసాలు స్థిరపరిచి మనకు ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసయాత్రలు ముందుకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసయాత్రలు మనం సాగిపోతున్నాం. ఖచ్చితంగా ఈ యాత్ర ప్రియుల ఓ ఆనంద తీరానికి మనం దేవుడు తీసుకెళ్తాడు. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ ఫ్యూచర్ గురించి, నీ పిల్లల గురించి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభువులో ప్రార్థన చేసి ఆయన సన్నిధిని కలిగి ఉంటే స్పష్టంగా బోజరగా కూడా కాదు, దేవుడు ప్రతిదీ కూడా తేటగా మనకు తెలియచేస్తాడు. కొంతమంది తెలియక బోజరగా ఉంది పాస్టర్ గారండి, బోజరగా ఏం కాదు, ప్రతిదీ క్లియర్గా ప్రభు మనకు తెలియచేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు సంచరిస్తున్నప్పుడు ఓ జనసమూహం నుండి 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చంగు ముట్టిన వెంటనే ఆమె రక్తధారలు కట్టబడింది. యేసు ప్రభు అంటాడు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని ప్రభు అంటాడు. అప్పుడు ఆమె ఇక మరుగై ఉండడం నా వల్ల కాదని ఆమె వచ్చి జరిగిందంతా చెప్పింది. ఆయన సంచరిస్తున్నప్పుడు నీవు మరుగై ఉండేటట్లు ఒక మరుగైన స్థలంలో ప్రభు నిన్ను ఉంచడండి. కొండ మీద కట్టబడిన పట్టణం వల్ల నీ సాక్ష్యం ప్రకాశించేటట్లుగా ప్రభు చేస్తాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. మరుగున ఉండాలి, చాటున. మంచిదే, ఇది మంచి కాన్సెప్టే. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దాచబడి ఉండాలి. కానీ నీ జీవితంలో ప్రభు సంచరించినప్పుడు నీ సాక్షి ఇక దాగి ఉండదండి. నేను నా దేవుడు కొండ మీద కట్టబడిన పట్టణంలాగా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా ప్రభు నేను అనేకులకు సాక్షార్థంగా ఉంచబోతున్నాడు. అలా మంచి చెడు నీవు ఆలోచించకూడదు. నేనేదైతే నీకు చెప్తానో నా చిత్తానుసారంగా మీరు బ్రతకాలనేది దేవుని సంకల్పం. ఆమె చెప్పండి గట్టిగా. నీవు రైట్ ఏంది రాంగ్ ఏంటి నీవు క్యాలిక్యులేట్